అన్నా ఒక 10 minutes లో వస్తాను. త్వరగా రండి, లేకపోతే క్యాబ్ వెళ్ళిపోతుంది. అబ్బా ఫోన్ చేస్తున్నాడు. ఎంతసేపు వెయిట్ చేయాలి? హాయ్, చాక్లెట్ ఎదురా? తినేసా. ఏమండి, ఎస్ఎన్ఎస్ ఐటీ సొల్యూషన్స్ క్యాబ్ వెళ్ళిపోయిందా? మేము కూడా అదే కంపెనీ. అంటే మీరు కూడా మిస్ అయిపోయారా? అన్నా వచ్చేసాను, ఒక 5 నిమిషాలు ఆగితే మీ సొమ్ము ఏమైనా అరిగిపోద్దా? నేను కూడా రాలేదు, ఒక 10 minutes. ఈ ఎండ్లో ఎలా ఉంటాం? ఒక 10 minutes వెయిట్ చేస్తే నీ సొమ్ము ఏమైనా అరిగిపోతుందా? నువ్వు ఫ్రెషర్ కదా? అవును. కాలేజ్లో లాగా ర్యాగింగ్ చేస్తారా? మనం చెయ్యం. మేనేజర్ టీఎల్ చేస్తారు. మూతి పెట్టి తాగుతావు ఎట్రా చిన్నపిల్లాడ్లా? ఆగు, కొంచెం తాగని. మీ ఇద్దరు లవర్సా? అయిపోయింది, బతికి అయిపోయింది. ఇప్పుడే కదా పరిచయం అయ్యో, అలా ఎలా అడిగేసావు? నేను బండి మీద దించారుగా. నీ లవరా? కాదు. నీ లవరే కదా అని అంటే నీకెలా ఉంటది? సారీ. హే పర్లేదులే. ఈడొకడు సంత దొరికితే చాలు. హలో, నీ లవరా? అవును. అదిగో క్యాబ్ వచ్చింది. అయిందా? బాగైందా? డోర్లు తీసే జాబ్ ఎప్పుడు జాయిన్ అయ్యో? సార్ సార్ అనకు. నవీన్, ఒక డౌట్. అవుట్లుక్ లో మెయిల్ సెండ్ కొడుతున్నా మెయిల్ వెళ్ళట్లేదు. ఫస్ట్ మెయిల్ ఐడి కరెక్ట్ గా తెలుసుకో. కరెక్ట్ మెయిల్ ఐడి చెప్పమని అదే మెయిల్ ఐడికి మెయిల్ చేశాను, అయినా వెళ్ళట్లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 8 లక్షలు మిస్ చేసుకున్నావు కదరా. ఏం చేయమంటావురా? తనకి లాస్ట్ మినిట్ లో జాబ్ వచ్చింది. డబ్బులు లేనప్పుడు అమ్మాయిని లోపరుచుకోగలం, ఆధారం దొరికితే నెత్తినెక్కి కూర్చుంటారు. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? తనకి శాలరీ వస్తుందిగా, చిల్లర ఖర్చులకైనా ఓడుకుందాం. మళ్ళీ ఏదో ఒక రోజు దొరుకుతుంది. ఇప్పుడు గెలక వల వేద్దాం. నైట్ షిఫ్ట్ అప్పుడే అయిపోయిందా? ఏంటి నువ్వు ఈ టైంలో ఎక్కడున్నావు? నీ సేఫ్టీ కోసమే తోడొచ్చాను. నీకు సేఫ్టీ లేకుండా చేసేదే వీడు. బాగా చలి పెడుతుంది, నువ్వు ఎలా జాబ్ చేస్తున్నావు? కొంపదీసి హగ్గడుతావా ఏంట్రా? మెల్లగా డ్రాప్ అయిపోదా. అవును కదా, నువ్వెలా వెయిట్ చేసావు? ఈ 500 తీసుకొని స్వెటర్ కొనుక్కో. ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఏంట్రమ్యా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు. కలిసి వెళ్ళిపోదామా? ఫ్రెండ్ వస్తా అన్నాడు. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? లేదు ఫ్రెండే. వచ్చేసారు, నేను వెళ్తా. తినేనా నీ ఫ్రెండ్? ఫ్రెండ్ ఏంటి, లవర్. ఏ రమ్య, ఇలాంటివి ఏవైనా ఉంటే ఆఫీస్ వరకు తీసుకురాకు. టీఎల్లో మేనేజర్ చూస్తే జాబ్కే రిస్క్. ఇది కూడా బాగుంది, గోకేద్దాం. జాగ్రత్త. మీ నెంబర్ ఇస్తారా? ఎందుకు? తప్పుగా అనుకోక చెల్లి, రమ్య ఫోన్ అవ్వకపోతే నీ ఫోన్కి చేద్దామని. ఏం చేస్తుంటాడు ఇతను? ఏం చేయడు, ఖాళీ. ఒక అమ్మాయికి ఇంకో అమ్మాయి తోడైతే మన ఆటలు సాగమన్నమాట, విడగొట్టేయాలి. ఇలాంటి వాడితో రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుందో. మ్యాటర్ ఎలాగైనా డైవర్ట్ చేయాలి. హే, నీకు 500 ఇచ్చాను కదా స్వెటర్ కొనుక్కోమని, ఏం చేసావు? తాగేసి ఉంటాడు. జాబ్ లేదు కదా, నాకెందుకు స్వెటర్, అందుకే నీ కొని తెచ్చా. సరే మీరు వెళ్ళండి. పర్లేదు, మేము వెయిట్ చేస్తాం. ఓవర్ యాక్షన్. తనకి లవర్ ఉన్నాడ్రా. అయితే ఏంటి, రన్నింగ్ రేస్ లో ఒకడే కదా గెలుస్తాడు, మరి ఎందుకు అందరు పరిగెడతారు? ఇది కూడా అంతే. మరి నేను ఎందుకున్నాను? హే మెల్లగా మాట్లాడు. చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? లేదు. తనే చేసుకుంటావా? మరెందుకు ఆ అమ్మాయి ఫీలింగ్స్ తో ఆడుకుంటావు? నేనేం తన్ని ఇబ్బంది పెట్టను, జస్ట్ ఫ్రెండ్లీగా ఉంటా. ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు, నీ లవర్ కోసం చెప్తుంది. ఏం చేస్తుంటాడు అతను? ఖాళీ. మరి నిన్నెలా చూసుకోగలడు? రమ్య బండెక్కు. ఏం తాగావురా? స్మెల్ ఇక్కడికి వస్తుంది. నీకెందుకురా? ఛీ, నువ్వు మందు కూడా కొడతావా? అమ్మ, ఫస్ట్ మంత్ శాలరీ. నా జీవితంలో ఈ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను. మగోడు లేకపోతే ఆడది బ్రతకలేదు అనుకుంటా, కాకపోతే ఆడది లేకపోతే మగోడే బ్రతకలేడు. ఆ విషయం ఆడతోడు లేని మగోడికే తెలుస్తుంది. జీతం తీసుకో అమ్మా. నీ చేతితో దేవుడి దగ్గర పెట్టమ్మా. అర్జెంట్గా బయటికి రా రమ్య. ఇప్పుడే వస్తున్నా. రమ్య, ఈరోజు వీక్ ఆఫ్ కదా, బయటికి వెళ్దామా? ఈరోజు ఒక్కరోజే ఖాళీ దొరికింది, ఇంట్లోనే ఉంటా. మామ, దాని చేతిలో డబ్బులున్నాయిరా. రమ్య, ఏంటి హ్యాపీగా ఉన్నావు? ఏం లేదు, ఈరోజు నాకు శాలరీ వచ్చింది. మీరిద్దరూ పార్టీ చేసుకోండి.
నాకు పార్టీ ఎందుకు రమ్య, నీ గోల్ చైన్ ఉంది కదా, అది ఇడిపించేద్దాం. అనవసరంగా వడ్డీ వేస్ట్. నిజమే పవన్, ఈ మంత్ 5000 పే చేయు, నెక్స్ట్ మంత్ క్లియర్ చేసేద్దాం. ఈరోజు పార్టీకి డబ్బులు సెట్ అయిపోయాయి. రమ్య, టీఎల్ ఇచ్చే ప్రతి వరకు త్వరగా చేయకు. చేస్తే వర్క్ ఎక్కువ ఇస్తారు కానీ ఖాళీగా కూర్చోబెట్టరు. అవును నిజమే. జీతంకి తగ్గట్టు పని చేస్తేనే బాగుంటుంది, లేదంటే వాడుకోవడం తప్ప వాల్యూ ఉండదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. జాబ్లోనే కాదు, లైఫ్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అవును, కానీ మీరు ఎవరెక్కడ? ఈరోజు ఏదో పని ఉందని రాలేదు. అరే మందు సరిపోలేదురా, ఇంకా క్వార్టర్ అయినా కావాలి. సెట్ చేస్తున్నారా నా క్రెడిట్ కార్డుకి ఫోన్ చేసి. రమ్య, 5000 అసలు కట్టాం, 1000 రూపాయలు వడ్డీ కడితే సరిపోతుంది. సంచేవా? సరే సెండ్ చేస్తా. ఎక్కడైనా అబ్బాయిలు అమ్మాయిలు ఖర్చు పెడతారు కానీ నువ్వేంటి రివర్స్? లేదు, నేనే అప్పు తీసుకున్నా, దానికి వడ్డీ కడుతున్నా. అవునా? వీడియో కాల్ చేయమని చెప్పు. వీడియో కాల్ చేయనా? ఫ్రెండ్తో ఉన్నా. ఫ్రెండ్తో ఉన్నా అన్నాడు కదా, లొకేషన్ పెట్టమని చెప్పు. ఛార్జింగ్ లేదంటాడు చూడు. లొకేషన్ పెట్టవా? ఫోన్ ఛార్జింగ్ లేదురా. హాయ్. హాయ్, ఏంటి లేట్ అయ్యావు? ఆ క్యాబ్ డ్రైవర్ లేట్గా తెస్తున్నాడు. చూసుకో, లైన్ వేస్తున్నాడేమో. నవ్వటమైనా పని చేసేది ఏమైనా ఉందా? నవీన్, ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. నా కోడ్ పాస్ చేయి చూస్తా. లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో ఓకే నవీన్, టాపరు కదా. చేసా నవీన్. మొత్తం సోర్స్ కోడ్ లోనే ఎర్రర్స్ ఉన్నాయిరా. అవును సార్, నాకు కూడా చాట్ జీపీటీ అదే చెప్పింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హాయ్ హాయ్. జ్యోతి, రమ్యకి తన లవర్కి గొడవలేం అవ్వవా? అవుతాయిరా. ఏ బాగా గొడవైనప్పుడు నేను క్లోజ్ అవుదామని. నువ్వేంట్రా బాబు, లవరున్నా వదలవా? నేను పెళ్ళైనా వదలనా. నాకు నీ మీద డౌట్గా ఉంది. నిన్ను 5 yearsగా లవ్ చేస్తున్నా, ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా? ఏమో, అప్పుడు నేను చిన్నదాన్ని, నాకేం తెలియదు, అందుకే యాక్సెప్ట్ చేశాను. చెల్లి, పవన్ చాలా మంచోడు, నువ్వేం డౌట్ పడొద్దు. రే, ఇది జాబ్లో జాయిన్ అయ్యాక బుర్ర ఉపయోగిస్తుంది, జాగ్రత్త. మౌని, మళ్ళీ నెక్స్ట్ మంత్ రిక్రూట్మెంట్ ఉందేంటి? మొన్నే కదా కొత్త వాళ్ళని జాబ్లో పెట్టుకున్నాం. సీనియర్స్ కి ఎక్కువ సాలరీ ఇస్తున్నాం కదా, వాళ్ళని తీసేసి ఫ్రెషర్స్ తీసుకుంటే తక్కువ సాలరీ ఇవ్వచ్చు. నువ్వు మనిషి పశువా? మరి మన సీఈఓ కూడా సీనియరే కదా, అతన్ని తీసేసి ఫ్రెషర్ని పెట్టుకోమను, సాలరీ మిగులుతుంది. అలా అయితే కంపెనీ గోవిందే. మౌని, ఐ వాంట్ 1 day లీవ్. మీ టీమ్ లీడ్ మేనేజర్ ఒప్పుకుంటే నేను కూడా ఒప్పుకుంటా. వాళ్ళు ఒప్పుకున్నారు, మెయిల్లో మిమ్మల్ని కూడా ట్యాగ్ చేశారు చూడండి. అంత అర్జెంటుగా లీవ్ ఎందుకు? చెల్లి బర్త్డే, మార్నింగ్ పార్టీ చేసుకోండి. తనకి స్కూల్ ఉంది. మరి నీకు ఆఫీస్ లేదా? నా ఆఫీస్ లీవ్స్ ఏం చేయాలి? సిక్ లీవ్స్ ఉంటాయిగా, దానిలో కట్ చేసుకోండి. అవి ఎమర్జెన్సీ కోసం యూజ్ చేయాలి. ఏంటి వీడు సిగరెట్ తాగుతున్నాడు? నీకు సిగరెట్ కావాలా, నేను కావాలా? ఇంకెప్పుడు సిగరెట్ తాగను, నీ మీద ఒట్టు. ఏంటి డల్గా అన్నావు? ఏం లేదే. అంటే ఏదో ఉంది. వర్క్ ప్రెజరే బాబు. రమ్య డల్గా ఉంది, త్వరగా రా, ఏదో రాస్తుంది. వస్తున్నా. రమ్య, కాఫీకి వెళ్దామా? లేదు వర్ధన్, వర్క్ ఉంది. సరే. తీసుకో. ఏమైంది, డల్గున్నావు? ఏం లేదు. సరే, నీకు షేర్ చేసుకోవాలనిపిస్తేనే చేసుకో. ఒకరిని సిన్సియర్గా లవ్ చేస్తే వాళ్ళ కోసం ఏం చేయరా మీ అబ్బాయిలు? లవ్ చేశాక అబ్బాయిలు లైట్ తీసుకుంటారు, ఎందుకంటే కొంతమంది అబ్బాయిలకి అమ్మాయిల్ని పడేయడమే టార్గెట్, పెళ్లి చేసుకుని తోడుండడం కాదు. అందుకే లవ్ చేసినప్పుడు బాగా ఆలోచించాలి. నీకు సిగరెట్ అలవాటు ఉందా? ఉంది. మీ లవర్ మానేయమంటే మానేస్తావా? నాకు లవర్ లేదు. అనుకో పోనీ. సిన్సియర్గా లవ్ చేస్తే పేరెంట్స్నే వదిలేస్తారు, సిగరెట్ని వదిలేయరా, లేకపోతే అది లవ్వే కాదు. నేను ఇంటికి వెళ్తా. ఈ టైంలో ఎలా?
పర్లేదు, క్యాబ్ బుక్ చేసుకుంటా. హే, నీ నెంబర్ ఇస్తావా? ఏ? నువ్వు సేఫ్గా వెళ్ళావో లేదో ఎలా తెలుస్తుంది? 984363. లైవ్ లొకేషన్ పెట్టు, చీకటి అవుతుంది కదా, సేఫ్టీ కోసం. సెండ్ చేసా. రే 2 లక్షలు కావాలి అర్జెంటుగా. నీ పిల్ల దగ్గర వేసే 2000 అయితే వేయగలం కానీ 2 లక్షలు అంటే కష్టం. తన పేరు మీద లోన్ అప్లై చేసారా? సరైన ఐడియా రా. ఇంకో 10 రోజులు ఇచ్చేస్తానన్నా. 2 లక్షలు ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇవ్వకపోతే మర్డర్ అయిపోతావు. ఇచ్చేస్తానన్నా. ఎవరతను? జాబ్ కోసం ఇదంతా. మాస్టర్స్ తట్టుకోలేకే సిగరెట్లు ఎక్కువ కాల్ చేస్తున్నాడు. రమ్య, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చా. ఒకసారి నీ ఫోన్ ఇవ్వా, ఆ జాబ్ నా నెంబర్ బ్లాక్ చేస్తాడు. రే ఓటీపీ త్వరగా పంపించరా. వచ్చింది చూడు. 258624. ఇంకోటి వస్తుంది, చెప్పు. 562486. డౌట్ వచ్చేటట్టుంది, డైవర్ట్ చేద్దాం. జాబ్ ఎలా ఉంది చెల్లి? నిద్ర లేక హెడేక్ ఎక్కువ వస్తుంది. అయిందా? లేదు, అమ్మాయి జాయిన్ అయ్యి 2 months అయ్యింది. లోన్ రావాలంటే 3 months అయినా అవ్వాలి. ఛే, దీనమ్మ నోటు వరకు వచ్చింది, నేలపాలైందిరా. మెసేజ్లన్నీ డిలీట్ చేస్తాను కదా. నీ డ్యూటీకి లేట్ అవుతుందిగా, వెళ్ళు. సరే. ఏమైందిరా? మళ్ళీ మిస్ అయిపోయిందిరా. నీకు జ్యువెలరీ లేదా? చైన్ తాకట్లో ఉంది. మరి వేసుకున్నది? రోల్డ్ గోల్డ్. అంతేనా? ఒక చైన్తో ఎలా? ఇప్పుడేగా జాయిన్ అయ్యా, మెల్లగా కొనుక్కుంటా. నేను కూడా కొనుక్కోను, మా నాన్న కొంటారు. మీ నాన్న కొనరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పు.